కుష్కా రైస్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక చెక్క లవంగాలు వేసి అవి 2 సెకండ్స్ ఫ్రై అయినాక ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత కళ్ళుప్పు వేసుకోవాలి. నెక్స్ట్ టమాటాస్ వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి అన్నమాట. తర్వాత పసుపు 1 టీ స్పూన్ కారం వేసాను. మీరు కారం ఎంత తింటారో అది చూసుకొని కారం వేసుకోండి. తర్వాత గరం మసాలా వేసాను. గరం మసాలా ఆప్షనల్ అన్నమాట. ఇప్పుడు అదంతా చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. ఎందుకంటే కుష్కా రైస్లో కాంబినేషన్ బాయిల్డ్ ఎగ్ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. నాకు ఇష్టం కూడా. ఆ మసాలా ఉండే దాంతోనే ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకేం యాడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడానికి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ గీ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి ఉల్లిపాయలు, టమాటాలు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ పుదీనా, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. దాని తర్వాత కళ్ళుప్పు వేసుకోవాలి. ఇందాక మసాలా ఆల్రెడీ కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు అవంతా బాగా ఫ్రై అయినాక మసాలా వేసుకోండి. మిక్సీ పట్టుకున్నాం కదా అది. నెక్స్ట్ నేను 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. నార్మల్ రైసే. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. సో రైస్ అంతా బాగా వాష్ చేసుకొని అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా బాగా పట్టించాలన్నమాట రైస్కి. సో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేసుకోవాలి. సో ఫైనల్లీ ఖుషీగా ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ కుష్కా తింటే ఉంటుంది. మీలో ఎంతమంది డైలీ ఐపీఎల్ చూస్తారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.